ఫ్రెండ్స్ మేము అగ్గి పెట్టి అవి మంచి కట్లు మర్చిపోయి అందుకోసం వీళ్ళు చూడండి ఎడపోతున్నావు మరి ఇప్పుడు ఊళ్ళో తరిగినారో కొడతారా మిమ్మల్ని దొంగలు అనుకోని ఏం కదా వాన వస్తా ఉందని ఏడు ఉండింది ఒక దుప్పటి దాన్ని వేసుకొని వెళ్తా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటి బ్యాచ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కదా, చాలా రోజుల నుంచి మా ఊళ్ళతో క్యాంపింగ్ వీడియో చేయాలని అనుకుంటాను. ఈ రోజు మా దరిద్రం ఏంటంటే ఇన్ని రోజులు అయితే వాన అయితే లేదు. ఈ రోజు అనగానే ఈ రోజు వాన వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మన ఛానల్లో మనకి సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు బిర్యానీ చేస్తాం కదా, ఆ షెడ్ కాడ అయితే ఉన్నాము. మేము యాక్చువల్ అయితే బయట చేయాలనుకున్నాము. ఇప్పుడు వాన వచ్చే తలకే ఈ రూమ్ అయితే చేస్తున్నాము. మేము ఏం చేయబోతున్నామంటే ఎందుకులే ఫ్రెండ్స్, ఇంక లేట్ లేకుండా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాన ముడికైతే ముడి అయితే పడిపోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మనం 3 కేజీలు చికెన్ అయితే తెచ్చినాం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ వచ్చాం కాబట్టి. మనకు దీంట్లోకి వచ్చేసి రోటీ కాంబినేషను అదిరిపోద్ది ఈరోజు ముడితో మనం చేయాల్సిన పద్ధతులు ఏంటంటే చికెన్ ముందు కడుక్కోవాలి. వాన మాత్రం అసలు ఏ మాత్రం ఆగట్లేదు. చూడండి ఒకసారి ఎట్ట వస్తుందో. కనీసం ఒక 10 రోజుల నుంచి మా ఊర్లో వాన అనేదే లేదు. ఇప్పుడే ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రాగానే స్టార్ట్ అయింది. యారా శ్రీరామా వాందేమండి మన మీద పగబట్టేసాడట. ఫ్రెండ్స్, ఇంకా మా వాళ్ళంతా సిద్ధం అయిపోయినారు వంట స్టార్ట్ చేయడానికి. ఏం చేస్తున్నారా? ఎరగడ్లు స్టార్ట్ చేస్తున్నారా? బొచ్చి తీస్తున్నారు ఎరగడ్లకి. ఓడేదో చేస్తున్నాడు వాడు కూర్చొని కూడా ఏం చేస్తున్నారా? అయ్యి అబ్బా చెప్పు అదేరా, అంతా ఒకటి అనుకొని వస్తే మాత్రం ఒకటి అవుతుంది. మనం వీడియో చేసేటప్పుడు కనీసం ఏదో ఒక వస్తువు అయితే మర్చిపోవాలి. ఈరోజు మెయిన్ వస్తువు అయితే మర్చిపోయినాం, అగ్గిపెట్టే మర్చిపోయాం. మొత్తం సామాన్ రాసింది ఈ తెల్లబడినోడు లేయాగోడు. ఏది అగ్గిపెట్టి నువ్వు చేస్తానంటే ఏదా మొత్తం నీ మీదే చేస్తున్నారంటవా? చిన్న అబ్బా పాలు తాగే పిల్లోడు వీడు. ఫ్రెండ్స్, వీడు మనోడికి మొన్నగానే కట్ చేయలేదని బాధపడ్డాడు. అందువల్ల ఇంటికంటే ఇదిగో తుండు చాకు మొత్తం తీసుకున్నాడు. ఏలే ఈరోజు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. ఎందుకా? ఎరగల కోసం ఎందుకా? కటింగ్ మాస్టర్డు ఎరగడ్లో కట్ చేయడం అంటే మొన్నగా నోడు కోసం నువ్వు టమాటోలు ఎస్ప్లై చేసేస్తే కట్ చేయాల. ఏడా వీళ్ళు కష్టపడి పని చేస్తుంటే ఎవరు చూడండి అన్నలు ఏం చేస్తున్నారు. ఏనా క్రికెట్ యారీ బాల్ ఆడి చిక్కింది నీకా? చిక్కుతా ఉంటాయా? పక్కా ప్లానింగ్తో వచ్చారా? వాన పడుతుంది మంచంగానే 1 hourగా చిక్కిందిరా మీకు ఈరోజా? మేము చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో అటు సైడ్ పోయి ఆడ మధ్యలో చేద్దాం అనుకున్నాం. ఈ వర్షానికి ఏ మాత్రం తగ్గట్లే అసలు. ఇంకా మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దారండి. యారా ఎంత ఆక వచ్చింది పని? ఎరగడ్లు తరిగేసి టమాటాలు ఉన్నాయా? పచ్చిమిరకాయ ఎంతైనా సరే నిన్ను అనుకొని వస్తే ఈరోజు ఒరే అదేరా 10 రోజుల నుంచి వానే లేదురా అన్ఎక్స్పెక్టెడ్. అది కానీ మళ్ళీ ఇక్కడికి రాగానే వాన స్టార్ట్ అయింది. అంత కాదు అసలు ఇక్కడికి వచ్చాము, షెడ్ కాడికి వచ్చినాము, అప్పుడే స్టార్ట్. మనం ఏం చేయలేము. ఇంకా ఈ షెడ్ అనేది కానీ లేకుంటే ఆడాడిన పడి ముద్దగా తడిచిపోంటాం. ఆడ మధ్యలో వేయాలనుకున్నాం, అటర్ ఫ్లాప్ అయిపోయింది. వేసి చూద్దాం ఒకసారి. ఆ క్యాంపింగ్ టెంట్లోకి నీళ్ళు వస్తాయా రావా చెక్ చేద్దాం. అది కానీ క్లియర్ అయిపోద్ది. ఫ్రెండ్స్, మొత్తానికి వాన అయితే తగ్గిపోయింది. ఇంకా కట్లు కూడా తెచ్చేస్తాం. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా చేస్తాం చూద్దాం రండి. ఎటో మేలు అయిపోయిందిరా వాన కానీ తగ్గా.
కట్టెల కోసం పోయిన గంట పట్టింది కట్టెలు తేడానికా ఈ వానకా ఏరా వర్షం అని ఆగిపోయినారా నిజమేరా చాలా కష్టపడ్డారా కట్టెలు ఇచ్చిన మీరు కదా మీకు పెడతాను కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ చేసుకున్నాం దెబ్బలు పెట్టేసి ఫ్రెండ్స్ నూనె అయితే వేసుకున్నాము ఎర్రగడ్డ అయితే వేసుకున్నాము ఎర్రగడ్డ బాగా వాడిపోయింది టమాటా వేసుకున్నాము అబ్బా ఈ వానికి భయంకరంగా ఉన్నది ఆహా ఈ వానికి ఈ మారి చేసుకున్నాం అలా ఉంటుంది గుర్తుండిపోద్దా గుర్తుండిపోద్ది అల్లం పేస్ట్ వేసుకున్నాము ఇది పచ్చివాసన అంత పోయేంత వరకు బాగా కలిపెట్టుకోవాలి కొద్దిగా పచ్చిమిరకాయ వేసుకున్నాము ఇక్కడ మా చెఫ్కి ఏదో అయింది ఏదలయ్యా పరిగిస్తున్నావా దాని వచ్చాడు పట్టుకున్నాడు ఫ్రెండ్స్ మనం టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేసుకొని వాడుచుకున్నాం కదా ఇప్పుడు మనం 3 కేజీలు తెచ్చుకున్న చికెన్ దీనిలో వేసుకొని వండేద్దాం ఒరే దబర నిండిపోయిందిరా శ్రీరామా ఇప్పుడు ఉంటుందయ్యా చెప్పక కలిపెట్టేదంతా కమాన్లయ్యా పొగ విపరీతం అయిపోయిందిరా చిట్టుకుడు పసుపు అయితే వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ ఏడస్తా చేస్తున్నారా వంట ఈరోజా యార్లే ఏడుస్తున్నారా కళ్ళలో పొగొచ్చా గాలి ఏడు మాకే వస్తుంది అప్పుడు మీకు ఆలోచించండి ఫ్రెండ్స్ మన వాళ్ళు పక్క చికెన్ అయితే ఉడకబెడతా ఉన్నారు మన చికెన్లో కావాలి మసాలాలు ఏ వాళ్ళకి ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే చికెన్ మసాలా అన్నీ సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాం ఆడ సరసరన వేసేదానికా అదా గరం మసాలా ధనియాల పొడి నేను పోయి గుర్తుపెట్టాడు ఒక మార్క్ ఎక్స్ట్రా రాలయ్యా చెఫ్ అసిస్టెంట్ శ్రీరామేరా నీక యారా కరెక్ట్గా వేసాను మసాలాలా గరం మసాలా అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నాం ఇంకా నెక్స్ట్ కారం దండిగా ఉండాలి మన వాళ్ళకందరికి చాలు అంత దండిగా పల్లె ఇదేందో ఏంది అది చెప్పరా నువ్వా ఏదో డిఫరెంట్గా ఉంది అది చెప్పురా శ్రీరామ్ తెలియదు ఇంకోటి వేసేద్దాం అది కానీ వేసేద్దాం ఏదో లేదా చెప్పు మిరియాల పొడి మిరియాల పొడి ఇదే ఈ మొహం బ్లాక్ పెప్పర్ మసాలా చూసేయండి ఒకసారి మసాలాలు ఇవన్నీ ఇంకా దాంతో వెళ్ళాల ఇంకేదైనా తక్కువ యారా ఎటు వచ్చింది అంటారు చికెనా ఉడకతుందా అబ్బా ఫ్రెండ్స్ ఇప్పుడు మన చికెన్లోకి అయితే మసాలా వేసుకున్నాం బా చూడండి మధ్యగానే ఆరగా ఉడికిందా ఇంకా మసాలా వేసి లేట్ లేకుండా వేస్తున్నా సార్ ఇప్పుడు చెప్పు కరెక్ట్గా గరం మసాలా ధనియాల పొడి ఇదే మర్చిపోయా చికెన్ మసాలా ఎట్లా చికెన్ మసాలా కారం పెప్పర్ సాల్ట్ గుర్తుపెట్టుకోండి చెప్తున్నాడు పెప్పర్ సాల్ట్ సరే ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాం మిక్స్ చేసేస్తావా చూడు అటు వచ్చేయండి ఏయ్ 6 రుచులు 6 లేవాడా 5 ఉన్నాయా ఉప్పు పడుతుంది చికెన్తో అది లెక్క ఇప్పుడు కలబెట్టాల ఇప్పుడు ఇంకా వాసన బాగా వస్తుంది కలిపెట్టరా కలిపెట్టే చెప్ప మారినాడు ఫ్రెండ్స్ ఇంకా మసాలాలు అన్నీ వేసేసారు ఇంకా ఉడకడానికి కనీసం ఒక 20 నిమిషాలు పడుతుంది అప్పుడు దాకా అందరూ వెయిటింగ్ ఫ్రెండ్స్ మేము ఉడకేసి కనీసం ఒక 10 నిమిషాలు అవుతలా ఇప్పుడు ఎట్లా ఉందో తీరా ఆటే పట్టుకో చేతులతో కాలదులే కానీరా బా వాసన మటుకు గుమాలేస్తుందిరా అబ్బా చికెన్ ముడికైతే ఎరక గుమ్మేసింది వేరే లెవెల్లో వచ్చినట్టుకుందా టేస్ట్ ఉంటుంది అంటావులయ్యా
చేసింది ఎవరా? చూడడానికి ముడుగు జమ్మున ఉన్నది. ఇంకా ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా సైలెంట్గా పునుకున్నారు అందరూ. ఇగో మొక్క ఉడికిందో లేదో చూడడానికి చూడండి ఎంతమంది వచ్చేసినారు. యారా రే ఇటు చెప్పరా ఉడికిందో లేదా? మొక్కలు ఎత్తుకుని వెళ్ళండి. 7 రోజులు ఆడ మొక్కలు ఎత్తుకుని వెళ్తా ఉండే పని. అబ్బా ఏంద్రు మెరుపులు. మళ్ళీ వాన స్టార్ట్ అయ్యేటట్టుగా ఉన్నది. ఇప్పుడే మొత్తం ఆగింది. మొత్తం చెమ్మ చెమ్మ చేసేసింది. మన ఆరుకు వచ్చిందయ్యా. ఆహా ఒరే ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం రా మనమా? 8:03 ఏమో స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం ఎంత? 11 అవుతుంది. ఎన్ని గంటలు అప్పుడా? 8:03, 9:03, 10, 3 గంటలు. 3 గంటలు చికెన్ కర్రీ చేసాం అంతే. అందువల్ల అంత నీట్గా వచ్చిందా? ఓకే, దానికి కావాలని టైమింగ్ పడాలా? ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పాను కదా మన చికెన్ కర్రీలోకి ఏంటంటే రోటీ అని చెప్పాను కదా. అవి అయితే షాప్లో తెప్పించేసుకున్నాం. పార్సల్ తెప్పించేసుకున్నాం. ఇక అని చేసే పని ఎంతరా? 1, 2, 3 అయ్యి ఉంటుంది టైం. మా ఊరు దోల పని ఏంది ఏదే ఉంటారు. తొందర ఇక్కడ చూడండి ఎట్టిరా రోటీ ఒక సైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోటీ వేసుకొని చికెన్ కర్రీ పెట్టుకొని మన ఫ్రెండ్స్తో కూర్చొని తింటాం. ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అందులో వర్షం కూడా బాగా పడింది కాబట్టి కథక్క మీద ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రోటీ వేసుకొని చికెన్ కర్రీ ఎలా ఉంటుంది చూద్దాము. కాండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేసుకున్న చికెన్ కర్రీ ఈ రోటీ ఎత్తుకొని ఎలా ఉంటుందో కాంబినేషన్ చూద్దాం. ఫ్రెండ్స్ టేస్ట్ మీకు మామూలుగా లేదా? కరెక్ట్గా ఉన్నాడు చికెన్ అయితే. వీళ్ళు నోట్లో మాట కానీ కరెక్ట్గా రావట్లేదా? నోటి నిండా పెట్టేసి యారలా ఏటుందిరా? సూపర్. చికెన్ వేసుకుని ఎలా సైగ్గా రోటీ లేపేస్తున్నాడే. బాగుందా? నిజం చెప్పు రాకిరా, నా చూసి చెప్పిట. బాగుంది. అతను ఏ వీడియోలో కనపడు, ఈ వీడియోలోనే ఫస్ట్ టైం. అందుకే వాన వచ్చింది. అందుకే రాలే కిరణా వాన వచ్చిందే. అది వాళ్ళు గుర్తించలేదురా, నేను గుర్తించాను. అందుకే నేను చెప్పందా. అందరు తలకాయ దించుకొని అంటున్నారా? ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఫుల్గా తినేసి ఇంకో ఆడొక 2 పడకాయ వేస్తున్నారు. ఇంకో ఈడైతే ఏకంగా ఆర్డర్ ఎక్కేస్తున్నాడు. ఒకడు సీట్లో పుడుకున్నాడు. యారే శ్రీరామా యాడ చెక్కల చోట దిగొస్తే క్యాంపింగ్ టెంట్ ఇవ్వాలి నువ్వు. ఇది మనం ఎప్పుడైనా క్యాంపింగ్ చేయాలంటే క్యాంప్ ఫైర్ కంపల్సరీ ఉండాలా. యార్లే రెడీ చేస్తున్నా? అబ్బా పొగలో రెడీ చేస్తా. ఫ్రెండ్స్ నేను వేస్తున్నాను క్యాంపింగ్ నెట్, శ్రీరామ్ వేస్తున్నాడు, లయ వేస్తున్నాడు. ఇదిగో ఆడ పునుకోండేవాడు ఇలా వాడు నిద్ర వచ్చేసిందంట. వీడు మా తమ్ముడు కిరణం వాళ్ళిద్దరు అయితే ఇంతవరకు వెళ్ళి వాళ్ళు ట్రై చేస్తాంట ఒకసారి. యారా కిరణా? అబ్బా కమిలన్నీ రాజేస్తాడు అప్పుడే. శ్రీరామ్ వేస్తారంటవా? సరే టైం ఇంకా 12 కానీ కాలేదు. అప్పుడే నిద్రేంద్రా మీకు. అదే ఇంటికాడ ఉంటే ముడుకో 1 గంట 2 గంటల టైంలో కానీ ఆన్లైన్లో ఉంటారు. చెప్పండి రా. మ్యాజిక్ స్టిక్ రేడా? ఏం కాదు కానీ కిరణా వీళ్ళకి అర్థం కాలే ఇంకా ఎట్టియాలు. అన్నీ జాయింట్ అయ్యాయి అదే విధంగా. అదిగో అదే కర్ర పొడుగు కర్ర. ఇప్పుడు ఏం చేస్తారు కానీ ఎంతో ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఓకేనా నూనెలా ఈ నల్లది ఒక్క ఆ కొసకెళ్ళాలి నేరుగా మూల నుంచి ఆ పైపు.
అంతే అదే విధంగా వెళ్ళాలా ఉండు అవతల మార్చుకోవాలా అంతే దాంతోనే అబ్బా ఇప్పుడు చూడరు ఏం మాట్లాడుతున్నారు అలవాట ఒకసారి వీళ్ళకి చేతరాదు కన్నా నువ్వేం వెళ్ళరా అంతే సింపుల్ కదా అయిపోలా ఇగో కింద హోల్ ఉండలా దాంతో దూచి ఆ కమ్మితి ఆ హోల్లో దూరు అంతే అయిపోయింది అంతే నువ్వు వేయి ఒకసారి అది వస్తుంది వెనక లాగు టైట్ లాగు కరెక్ట్గా వచ్చింది కన్నా క్యాంపింగ్ టెంట్ ఇస్ రెడీ చెప్పండి రా ఫైనల్గా వేసామనే ఆ కమ్ములు గాలి వస్తే ఎగిరిపోకుండా ఇప్పుడు ఆడే కొడతావాడా వేసారా ఫ్రెండ్స్ ఫైనల్లీ సార్ క్యాంపింగ్ టెంట్ యారకన్నా అలవాటు అయిపోయిందా ఈజీ అదంతా లెక్క ఇగో అప్పుడు వేసామో లేదు పడకేసాడు ఈరోజు అంత ఫుల్ పడక మీద ఉన్నాడు శ్రీరామ్ అంతే దాంతో టెంట్ క్యాంపింగ్ దీన్ని ఎత్తుకొని ఇప్పుడు ఆడేద్దాం శ్రీరామ్ వాన్ తగ్గింది కాబట్టి అడిసి అయిపోయిందా వాన్ వస్తుంది ఇప్పుడు వాన్ వస్తే బాగుంది వాన్లోకి ఎత్తుకొని పోతాం ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి 1:58 అయితే అవుతుంది ఇంకా అందరూ ఇప్పుడే నిద్రపోతా ఉన్నారు ఇప్పుడు దాకా ఫుల్గా తినేసి కాసేపు మాట్లాడుకొని టైం 2 అవుతుంది ఇంకా ఉదయం 8 గంటలకు లేస్తారు ఒక్కొక్కరు ఊరు ఆడాడుకునుకున్నారు చూపిస్తాను ఇక్కడ శ్రీరాము లయ బయటే అబ్బా కుక్క ఒకటి చెయ్యి వాడు ఒక 2 కొనుక్కున్నాడు మంచం మీద టాటర్ పైన వాడు కొనుక్కున్నాడు ఫ్రెండ్స్ మొత్తానికి నైట్ మనం క్యాంపింగ్ అయితే చేసాం కదా మనమైతే అందరం అయితే షేప్గా అయితే ఈ రేకుల షెడ్ కింద అయితే కొనుక్కున్నాము ఈ రేకుల షెడ్ అని లేకుండా ఉంటే మనం ముద్దగా అయితే తెలుసుకుంటాము క్యాంపింగ్ బ్యాగ్ కూడా ఈ రేకుల షెడ్ కింద వేసాము దాంట్లో వచ్చేసి నేను అశోక్ లయ అయితే కొనుక్కున్నాము వీళ్ళు చూడండి ఇంకా లేకుండా గురకలు పెట్టి కొనుక్కుంటున్నారు టైం వచ్చేసి 5 అవుతా ఉంది ఎండ పడిపోయింది టైం 5:50 ఎండ పడిపోయింది ఒకసారి మీరే చూడండి ఇది మనం రేకుల షెడ్ ఇక్కడ మనం క్యాంపింగ్ చేసాము నైట్ వచ్చేసి ఆడ కుకింగ్ చేసాము మన వాళ్ళు చూడండి మొత్తానికి మంచం బాగా జిక్కింది దీని మీద పడకే వేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అవుతుంది ఇంకా ఏడోళ్ళు ఆడ సర్దేస్తున్నారు ఒక క్యాంపింగ్ టెంట్ వేసేది కష్టం కానీ దెబ్బ పెరిగేసినారు కరెక్ట్గా ఒక 10 సెకండ్లు కంపట్ల సరే పెరిగేస్తే దాన్ని మడతేసేది ఉండేదే యారా ఎట్లుందిరా ఫుల్ నిద్రపోయినా నువ్వే నిద్రపోయినావు ఇదిగో మనం చేద్దాం అనుకునేది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా పెద్ద బీడు ఆడైనా మధ్యలో క్యాంపింగ్ వీడియో చేద్దాం అంటే టెంట్ ఆడేద్దాం నీట్గా ఉంటుంది అనుకున్నాం కాకపోతే కరెక్ట్ టయానికి ఇక్కడికి రాగానే వాన స్టార్ట్ అయిపోయింది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అందువల్ల కరెక్ట్ టయానికి రేకుల షెడ్ అయితే ఉండింది ఏడ పెట్టేసాం చూడండి వ్యూ పాయింట్ ఒకసారి చూడండి ఎంత బాగున్నదో ఫ్రెండ్స్ నైట్ క్యాంపింగ్ వీడియో ముడి చాలా బాగా జరిగింది నైట్ ఇంకొకటి ఏంటంటే వాన పడుకుని ఉంటే ఇంకా బాగుండు అయినా కూడా ఏం పర్వాలేదు రేకుల షెడ్ అయితే బాగా ఉపయోగపడింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్